ఒక అడవిలో ఒక జిత్తుల మారినక్క ఉండేది. అది చాలా తెలివైనది, కాని కపటమైంది. తన సొంత నక్కల జాతి కూడా దానిని నమ్మక దూరంగా ఉండేవి. తన ఆటలు అడవిలో సాగవని గ్రహించిన నక్క ఊరి చివర ఉండే ఒక అమాయకపు మంగలిమామతో స్నేహం చేసింది. నక్క మాటకారి కావడంతో మంగలి దానిని నమ్మి ప్రాణస్నేహితుడిగా చూసుకునేవాడు. ఒకరోజు నక్క ఇలా అంది, మామా, మనమిద్దరం కలిసి ఒక పండ్ల తోట వేదం. బోలెడు పండ్లు వస్తాయి. అమ్ముకుంటే బాగా డబ్బులు సంపాదించవచ్చు. మంగలి ఆ మాటలు నమ్మి ఎంతో సంతోషించాడు. పాపం ఎంతో కష్టపడి మామిడి, సపోటా, అరటి మొక్కలు నాటాడు. వాటికి నీళ్లు పోశాడు. పగలు రాత్రి కష్టపడి తోటను పెంచాడు. నక్క మాత్రం నేను తోటకి కాపలా ఉంటాను అని పని తప్పించుకుంది. కొన్ని రోజులు గడిచాయి. మంగలి తోట గురించి అడిగినప్పుడల్లా నక్క అబద్ధాలు చెప్పేది. వానాకాలంలో వానలో పండ్లెక్కడ వస్తాయి మామా, చలికాలం దాకా ఆగు అని అంది. చలికాలంలో చలికి పండ్లు రావు మామా, ఎండాకాలం దాకా ఆగు అని అంది. కాని నిజానికి ప్రతి రాత్రి నక్క తన స్నేహితులతో కలిసి తోటలోని పండ్లన్నీ తినేసేది. మంగలికి ఒక్క పండు కూడా ఇవ్వలేదు. ఒకరోజు మంగలి తోటకు వెళ్ళి చూశాడు. తోటలో ఒక్క పండు కూడా లేదు. అంతా నాశనమైపోయింది. అయితే ఆకుల చాటున ఒకే ఒక్క గుమ్మడికాయ కనిపించింది. నక్క దీనిని కూడా వదలదని మంగలికి అర్థమైంది. అందుకే తన మంగలి కత్తులను బాగా పదును పెట్టి ఆ గుమ్మడికాయ చుట్టూ దాచి ఉంచాడు. ఆ రాత్రి నక్క అతి ఆశతో ఆ గుమ్మడికాయ మీద దూకింది. అంతే, చుట్టూ ఉన్న కత్తులు గుచ్చుకొని నక్క గాయపడింది. దెబ్బకు నక్క అహంకారం అణిగిపోయింది. తాను చేసిన తప్పు అర్థమైంది. చేసిన మోసానికి తగిన శిక్ష పడింది. నీతి: అతి ఆశ మరియు నమ్మిన వారిని మోసం చేయడం వల్ల చివరికి మనకే నష్టం జరుగుతుంది.